ఆది కాండము పార్ట్ 3 ఫిజిక్స్ క్వశ్చన్స్ మనం చూద్దాం. దేవుడు నోవాహు వంశాన్ని ఎలా ఆశీర్వదించాడు? దేవుడు నోవాహు వంశాన్ని ఎలా ఆశీర్వదించాడు? జవాబు: మీరు పిల్లలను పుట్టించి భూమిపై వ్యాప్తి చెందాలి అని దేవుడైన యెహోవా నోవాహుని ఆశీర్వదించినట్లు ఆదికాండము 9:1 వ్రాయబడి ఉన్నది. అబ్రహామునకు దేవుడు ఏమి వాగ్దానము చేసెను? ప్రశ్న: అబ్రహామునకు దేవుడు ఏమని వాగ్దానం చేసెను? జవాబు: నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అని దేవుడైన యెహోవా అబ్రహామునకు వాగ్దానము చేసినట్లు ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్న: అబ్రహాము మరియు సారా ఎక్కడ నివసించారు? ప్రశ్న: అబ్రహాము మరియు అబ్రహాము భార్య అయినటువంటి షారా ఎక్కడ నివసించెను? జవాబు: హారానులో నివసించినట్లు ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనంలో వ్రాసి ఉండెను. ఆదికాండము 11వ అధ్యాయం 31వ అధ్యాయంలో అబ్రహాము భార్య అయినటువంటి సారా హారానులో నివసించినట్లు వ్రాసి ఉన్నది. అబ్రహాము దేవుని మాటను ఆమోదించిన తరువాత ఏ స్థలం ఇచ్చారు? ప్రశ్న: అబ్రహామునకు దేవుని యొక్క మాటను ఆమోదించిన తరువాత ఏ స్థలమును ఇచ్చారు? జవాబు: కెనానీ దేశాన్ని ఇచ్చినట్లు ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం. అబ్రహాము దేవుడు కనుగొన్న తరువాత అతని వంశాన్ని ఎలా ఆశీర్వదించెను? ప్రశ్న: అబ్రహామును దేవుడు కనుగొన్న తరువాత అతని వంశాన్ని ఎలా ఆశీర్వదించాడు? జవాబు: నా ఒప్పందం నీతో శాశ్వతంగా ఉంటుంది అని ఆశీర్వదించినట్లు ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రశ్న: దేవుడు నోవాహు మరియు అతని కుటుంబానికి ఏ చిహ్నం ఇచ్చెను? ప్రశ్న: దేవుడు నోవాహు మరియు అతని కుటుంబానికి ఏ చిహ్నం ఇచ్చెను? జవాబు: ఇంద్రధనస్సు. ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది. అబ్రహాముకు ఎన్ని సంవత్సరముల వయసు ఉన్నప్పుడు దేవుడు అతనితో ఒప్పందం చేసెను? ప్రశ్న: అబ్రహామునకు ఎన్ని సంవత్సరముల వయసు ఉన్నప్పుడు దేవుడు అతనితో ఒప్పందము చేసెను? జవాబు: అబ్రహామునకు 99 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు దేవుడు అతనితో ఒప్పందం చేసినట్లు ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనములో మనం చూస్తున్నాం. అబ్రహాముకు ఎన్ని సంవత్సరముల వయసు ఉన్నప్పుడు దేవుడు అతనితో ఒప్పందం చేసెను? జవాబు: అబ్రహాముకు 99 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాముతో ఒప్పందం చేసినట్లు చూస్తున్నాం. దేవుడు అబ్రహాముకు కుమారుడు ఇస్సాకును ఏ వాగ్దానం చేసెను? దేవుడు అబ్రహాముకు కుమారుడు ఇస్సాకును ఏ వాగ్దానం చేసెను? జవాబు: మీ వంశం రేపటి వరకు జాతీయంగా అఖండంగా ఉంటుంది అని వాగ్దానం చేసినట్లు ఆదికాండము 17వ అధ్యాయము 4వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాముతో ఏం వాగ్దానం చేసెను? జవాబు: నీ వంశం ఎంతో పెద్దది అవుతుందని దేవుడైన యెహోవా
అబ్రహాముతో వాగ్దానము చేసినట్లు ఆదికాండము 12వ అధ్యాయము 2, 3 వచనంలో మనం చూస్తున్నాం.